బేరిష్ హరామి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అండి. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వచ్చేస్తే బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఫస్ట్ వచ్చేస్తే బుల్లిష్ హరామి, సెకండ్ వచ్చేస్తే బుల్లిష్ ఎంగల్ఫింగ్, నెక్స్ట్ థర్డ్ వచ్చేస్తే పీర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్, ఫోర్త్ వన్ వచ్చేసి ట్వీజర్ బాటమ్. ఈ 4 టైప్స్ ఆఫ్ డబుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అన్ని కూడా రివర్సల్, బుల్లిష్ రివర్సల్ సంబంధించినటువంటి ప్యాటర్న్స్. నెక్స్ట్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్స్ వచ్చేస్తే దాంట్లో ఫస్ట్ హరామి, అక్కడ బుల్లిష్ హరామి, ఇక్కడ బేరిష్ హరామి. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, దానికి కరెక్ట్ గా మనం ఆపోజిట్ తీసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ ప్రతిదీ ఆపోజిటే, ప్రెగ్నెంట్ లేడీ మాదిరిగా ఉంటుంది. ప్యాటర్న్ లో ఫస్ట్ క్యాండిల్ లాంగ్ బుల్లిష్, సెకండ్ క్యాండిల్ స్మాల్ బేరిష్, ఫస్ట్ క్యాండిల్ నేమ్ ఇస్ మదర్ బార్, సెకండ్ క్యాండిల్ నేమ్ ఇస్ బేబీ బార్, బేబీ క్యాండిల్. ఇట్ ఫార్మ్స్ టాప్ ఆఫ్ ద చార్ట్. అదేమో బాటమ్ ఆఫ్ ద చార్ట్, ఇదేమో టాప్ ఆఫ్ ద చార్ట్. సెకండ్ క్యాండిల్ ఓపెన్స్ ఇట్ గ్యాప్ డౌన్, అది గ్యాప్ అప్, ఇది గ్యాప్ డౌన్. సెకండ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో, సారీ గ్యాప్ అప్ లో ఓపెన్ కావాలి. ఈ బాడీ కనుక, ఈ సెకండ్ క్యాండిల్ బాడీ కనుక చిన్నగా ఉంటే పవర్ఫుల్, నెక్స్ట్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చే అవకాశం ఉంది అని. బేరిష్ హరామి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కి ఎగ్జాంపుల్ కంటిన్యూ బుల్లిష్ ప్యాటర్న్, బుల్లిష్ ట్రెండ్. నెక్స్ట్ డే 1 క్యాండిల్ లాంగ్ బుల్లిష్ క్యాండిల్, గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి. ఇక్కడ కూడా రాంగ్, గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి. గూగుల్ నుంచి తీసుకున్నా, ఇది కూడా రాంగ్ అనిపిస్తుంది. సారీ, కరెక్ట్, గ్యాప్ డౌన్ లో ఓపెన్ కావాలి. మైండెడ్ గ్యాప్ డౌన్ లో రండి, సారీ అండి, గ్యాప్ అప్ అని చెప్పిన గ్యాప్ డౌన్ లోనే. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, తర్వాత ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి. సారీ, గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి. క్లోజ్ అనేది సెకండ్ క్యాండిల్ క్లోజ్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ కన్నా పైన క్లోజ్ అయి ఉండాలి. బేరిష్ హరామికి ఒక ఎగ్జాంపుల్, ఈ రెండు క్యాండిల్స్ ని కలిపితే యాడ్ చేస్తే బేరిష్ హరామి వచ్చింది మనకి. లాంగ్ బుల్లిష్ క్యాండిల్, నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితో పాటు మేబీ ఇది ఓపెన్ ఇజ్ ఈక్వల్ టు హై కూడా వచ్చినట్టుంది. బేరిష్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఈ క్లోజింగ్ దీనికన్నా హైలో క్లోజ్ అయింది. నెక్స్ట్ రివర్సల్. ఇది బేరిష్ హరామి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. This conference will now be recorded. Bearish engulfing pattern. Next pattern. Bearish engulfing pattern. Bearish engulfing pattern. ఇంతకు ముందు బుల్లిష్ engulfing pattern కి quite opposite bearish engulfing pattern. First candle should be small bullish, small bullish. Second candle long bearish, long bearish. ఇది సూర్యగ్రహణం వచ్చినప్పుడు మనకి ఏ విధంగా అయితే చీకటి మొత్తం వచ్చేస్తుందో ఆ విధంగా ఈ క్యాండిల్ ఉంటుంది కాబట్టి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని జపాన్ లో పిలవడం జరిగింది. ద ప్యాటర్న్ అపియర్స్ ఇన్ ఏ అప్ ట్రెండ్ అండ్ ఫోర్కాస్ట్ ఇట్స్ బేరిష్ రివర్సల్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏమో బాటమ్ లో ఏర్పడుతుంది, ఇది ఏమో టాప్ లో ఏర్పడుతుంది. ఇట్ ఫార్మ్స్ టాప్ ఆఫ్ ద చార్ట్. సెకండ్ క్యాండిల్ ఓపెన్స్ ఎట్ గ్యాప్ అప్, గ్యాప్ అప్ లో ఓపెన్ కావాలి సెకండ్ క్యాండిల్. First candle body is small, it seems good. Second candle opens above of first candle close.
second candle body should completely cover the first candle. ఇదండి ఈ ప్యాటర్న్ లో అదంతా ఓపెన్ క్లోజ్ అంతా మర్చిపోండి. మనకు చూడడానికి ఈ విధంగా ఉంటే ఫస్ట్ బాడీ చిన్నగా ఉండి, సెకండ్ పెద్దగా ఉండి, ఫస్ట్ బుల్లిష్ ఉండి, సెకండ్ టోటల్ బేరిష్ గా ఉండి, ఈ క్యాండిల్ మొత్తాన్ని కవర్ చేస్తే ఇది చూసుకున్నా లో చూసుకున్నా హైట్ చూసుకున్నా కూడా మొత్తాన్ని కవర్ చేస్తే దాన్ని ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉండాలి. అప్ ట్రెండ్ లో ఉన్న తర్వాత చార్ట్ పైన ఏర్పడుతుంది, టాప్ ఆఫ్ ద చార్ట్ ఇట్ అపియర్స్. టోటల్ ఫస్ట్ క్యాండిల్ మొత్తం బాడీని విక్స్ ని మొత్తం చూసుకున్నా కూడా టోటల్ గా ఇది కవర్ చేసేసింది. నెక్స్ట్ ట్రెండ్ రివర్సల్. బజాజ్ ఆటో రీసెంట్ గా బజాజ్ ఆటో డే క్యాండిల్ లో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ లో ఉంది బజాజ్ ఆటో స్టాక్. టాప్ ఆఫ్ ది చార్ట్ లో ఫామ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో ఓపెన్ కావాలి కదా, ఇది ఇక్కడ క్లోజ్ అయింది, గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత క్లోజింగ్ అనేది దీని క్లోజింగ్ కన్నా కింద క్లోజ్ అయిపోయింది. టోటల్ ఫస్ట్ క్యాండిల్ టోటల్ సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ మొత్తం కూడా కవర్ చేసేసింది. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో ఎంట్రీ ఇక్కడ వినడానికి చాలా బాగుంది, కానీ ఎంట్రీ ఎగ్జిట్ ప్యాటర్న్స్ అనేది ఎలా మనం తీసుకోవాలి, అసలు ఎలా ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ రివర్సల్ ఎందుకు వచ్చింది బజాజ్ ఆటో. బజాజ్ ఆటో డే క్యాండిల్. ఇక్కడ చూడండి, ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకటి ఫార్మేషన్ అయిందని మాత్రం ఎంట్రీ తీసుకుంటే పొరపాటే. ఎన్నో ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ ఇన్వాలిడ్ అవుతాయి. నెక్స్ట్ చాలా సార్లు ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ అంటే ఏ తీసుకున్నా, ఏ కాంబినేషన్ ప్యాటర్న్ తీసుకున్నా కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్గల్ఫింగ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ పై కూడా పోవచ్చు. కానీ మరి ఎంగల్ఫింగ్ ఒకవేళ మనకు చార్ట్ పాస్ట్ లో ఇది ఎక్కడ రివర్స్ అయిందో ఆ లైన్ మనం డ్రా చేద్దాం ఒకసారి. ఇట్లా రివర్సల్ అయింది ఈ లైన్ దగ్గర. ప్రీవియస్ బార్ ఇక్కడ రివర్సల్ వచ్చింది. రివర్సల్ వచ్చినప్పుడు ప్రీవియస్ లో ఈ పాయింట్ ఏదన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఉందా, లేదా ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ ఉందా, ఈ ప్రైస్ ఎందుకు ఇక్కడ రివర్సల్ వచ్చింది, ఇంత కంటిన్యూ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళిన తర్వాత ఎందుకు మరి ఈ పాయింట్ దగ్గర రివర్సల్ వచ్చింది అనేది ఒకసారి మనం లైన్ డ్రా చేసుకొని చూసుకోవడం బెటర్. ఇక్కడ చూస్తే ఈ పాయింట్ లో ప్రీవియస్ చార్ట్ లో ఈ పాయింట్ టచ్ చేసి కిందికి వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ టచ్ చేసి స్ట్రెంగ్త్ లేక మళ్ళీ పడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా పడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంటిన్యూ ఫాల్ డౌన్ ఎంత పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఈ లైన్ ని ఎప్పుడైతే బిలో వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూ పడుతూ చాలా పడిపోయింది. సో మేబీ ఒకవేళ ఇది ఈరోజు ఎన్గల్ఫింగ్ వచ్చింది, మనం వదిలిపెట్టేసినాం ట్రేడ్, ఈ రోజు ఎంటర్ కావు మనం. ఒకవేళ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంటర్ కావచ్చు, ఇక్కడ పైన పెట్టుకుంటే కనుక ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంటర్ కావచ్చు. కానీ మనం ప్యాటర్న్ ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ టోటల్ ఎన్గల్ఫింగ్ అయిపోయిన తర్వాత ఎంట్రీ కావాలి. ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలి ఎంట్రీ. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ సెకండ్ క్యాండిల్ లో మనం ఎంటర్ కావాలి, సెల్ పాయింట్ ఎంటర్ కావాలి. సెల్ పాయింట్ ఎంటర్ అవుతే ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ కిందికి వస్తుంది. దీనికన్నా 1 to 1.5 పాయింట్స్ ఆర్ 2 పాయింట్స్ 2 టైప్స్
2 times 1:2 రిస్క్ రివార్డ్ రేషియో చెప్పుకుంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, మరి 200 పాయింట్స్ మనకి ఇవ్వాలి. 200 పాయింట్స్ కాదు, ఆల్మోస్ట్ 340 పాయింట్స్, 1:3. ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ అయినాం. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత గాబరా పడిపోయి పైకి వచ్చిందని చెప్పేసి ట్రేడ్ రివర్సల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ట్రేడ్ క్లోజ్ చేసిన అవసరం లేదు. కంటిన్యూ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఒకటే అండి చెప్తున్నాం, ఏంటి అంటే ఏంటి అందరు లెఫ్ట్ అయిపోతున్నారు కొందరు. This conference will now be recorded. ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పిన ఏ సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా, డబుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా, ఏదైనా కూడా డైరెక్ట్ హరామీ వచ్చిందని చెప్పేసి సెల్ తీసుకోవడము, బై తీసుకోవడము చేయకూడదు. అంటే బిఫోర్ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, ఆ సర్టెన్ పాయింట్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉన్నాయా, లేకుంటే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉందా, లేదు అంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అన్ని మనం ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ ట్రేడ్ ఉండాలి. మనం యుద్ధానికి వెళితే మన దగ్గర అన్ని సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఎదుటి వ్యక్తి మనకన్నా వెపన్స్ యూజ్ చేస్తే మనం ఇంకా అంతకన్నా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఇక్కడ సెల్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి బయ్యర్ దృష్టిలో పెట్టుకొని ఈ రివర్సల్ ఎందుకు వచ్చింది అనేది ప్రైస్ ఒకసారి బిఫోర్ వెళ్ళాలి. మనకు చాలా టైం దొరికింది. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కంటిన్యూషన్ వచ్చింది. ఇంకొక ఇండికేషన్ కూడా మనకి ఏం చెప్తుంది, రివర్సల్ కావడానికి కూడా కొంత మనకు ఇది ముందే సజెషన్ చేస్తుంది. ఈ క్యాండిల్ చూడండి, చాలా మొమెంటం ఎక్కువ ఉంది, ఇది కూడా ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ మొమెంటం తగ్గింది. ఇక్కడ ఆటోమేటిక్ మొమెంటం చాలా వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్స్ ని గమనిస్తే ఈ క్యాండిల్కి వచ్చేసరికి టోటల్ డోజీ వచ్చింది. ఇక్కడ డోజీ ఫార్మేషన్ అయింది అంటేనే ఈ ట్రెండ్ రివర్సల్ నెక్స్ట్ లో వస్తుంది, ఒక కన్ఫర్మేషన్. ఇది మనం రివర్సల్ రేపు మనము ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ క్లోజ్ అయిపోయిన తర్వాత సెల్ తీసుకోవాలన్నా వద్దా అంటే ఎట్లా మనము చార్ట్ ఇంటర్ప్రిట్ చేయాలి అంటే, బిఫోర్ మనకు ఒక డోజీ వచ్చింది, డోజీ కన్ఫర్మేషన్, ఓకే ఇది రేపు రివర్సల్ రావచ్చు, రివర్సల్ వచ్చింది అనుకో, రివర్సల్ రావడానికి సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మూమెంట్ అని తగ్గింది, చాలా తగ్గిపోయింది. ఇక్కడికి వాల్యూమ్ కూడా చూస్తే కనుక గమనిస్తే వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. కానీ నెక్స్ట్ ఈ క్యాండిల్ వచ్చేస్తే బుల్స్ ఏం చేశారు, దీన్ని కంట్రోల్ తీసుకొచ్చారు. ఇక్కడ వరకు ఉన్నటువంటి మూమెంటం తగ్గిపోయి కాస్త ఇక్కడికి వచ్చేసరికి బుల్స్ వచ్చిందంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో ఈ పాయింట్ లో తీసుకుంటే కనుక వాళ్ళు ట్రాప్ లో పడ్డట్టే, ఖచ్చితంగా ట్రాప్ లో పడ్డట్టే. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత మనకేమనిపిస్తుంది, ఒకవేళ ఈ 2907 అంటే 2920ని క్రాస్ చేస్తే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ క్రాస్ చేయకుండా అక్కడ నుంచి స్టాక్ పడిపోయింది కాబట్టి రివర్సల్ వచ్చింది. ఇక్కడ బుల్స్ ట్రాప్ లో పడకూడదు మనం, ఎందుకంటే ఆల్రెడీ మూమెంట్ తగ్గిపోతుంది, బయర్స్ వీక్ అయి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎవరో ఒక పెద్ద ఎఫ్ఐఏలో వీళ్ళు దీన్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ పడేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్గల్ఫింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ క్యాండిల్ బాగా పడిపోయింది. మళ్ళీ ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ పడింది. మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ పడింది. ఎప్పుడైతే పుల్ బ్యాక్స్ వస్తుంటుందో అప్పుడు మనకు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు చూడండి, నా క్యాండిల్ టోటల్ డోజీ. నిన్న క్యాండిల్ బజాజ్ ఆటోలో టోటల్ డోజీలో మనకు ఫార్మేషన్ అయింది. డోజీలో ఫార్మేషన్ అయింది కదా. నెక్స్ట్ చూడండి, ఈ పాయింట్ లో 2900 2910 లో ప్రైస్ వచ్చిన తర్వాత రివర్సల్ వస్తుందా, కంటిన్యూయేషన్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇంతకు ముందు కూడా ప్రీవియస్ రెసిస్టెన్స్ అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎందుకు చెప్తున్నామంటే, ప్రీవియస్ లో కనీసం అన్న ఒక 2 times ఆర్ 3 times సేమ్ పాయింట్ లో టచ్ అయ్యి కిందికి వచ్చేస్తే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చెప్తాం, దాన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కి ట్రీట్ చేస్తాం. ఇక్కడ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ పాయింట్ ని 2900 2905 పాయింట్ ని టచ్ చేసి కిందికి రావచ్చు, లేదా ఇక్కడ సస్టైన్ అయితే కనుక ఇది రెసిస్టెన్స్ ని కాస్త సపోర్ట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ముంగడి కూడా పోవచ్చు. కానీ ఒక ఇండికేషన్ ఏమిస్తుంది, ఇండిసిషన్ కాబట్టి మేబీ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. రేపు మార్కెట్ ఒకవేళ బజాజ్ ఆటో మనం ట్రేడ్ చేయాలనుకుంటున్నాం, డోజీ ఫార్మేషన్ అయింది, నెక్స్ట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఫస్ట్ 15 minutes వెయిట్ చేయండి.
ఇన్ కేస్ ఆఫ్టర్ 15 మినిట్స్ 9:31కి 9:30 క్లోజ్ అయిన తర్వాత ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై కన్ఫర్మేషన్ అయింది అనుకోండి, అప్పుడు ఆ డే హైలో స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయొచ్చు.